హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేజీ రివ్యూస్. ఫ్రెండ్స్, బాలీవుడ్ వాళ్ళు తీస్తున్న రామాయణం మూవీ ట్రైలర్ అయితే ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ మూవీలోనైతే సాయి పల్లవి, రణ్వీర్ కపూర్, యష్ అయితే నటించనున్నారు. ఈ మూవీ విఎఫ్ఎక్స్ చాలా ఉంటాయి అనగానే భయం వేసింది. ఎందుకంటే ఆదిపురుష్ మూవీలో ఎలా చేశారో మనందరికీ అర్థమైంది కదా. ఆదిపురుషులా ఉంటుందేమో అని భయంగా చూసా, కానీ ఫైనల్లీ మంచిగానే ఉంది. ఆదిపురుషులో విఎఫ్ఎక్స్ అయితే నాకైతే చాలా దారుణంగా అనిపించాయి. ఈ ఒక్క షాట్ చూస్తే మాత్రం అర్థమైపోతుంది ఈ ట్రైలర్లో ఎలా ఉండబోతుందో సినిమా అనేది. ఆదిపురుష్ మూవీలోనైతే రావణాసురుని అయితే మరీ దారుణంగా చూపించాడు. అలాంటి దారుణాన్ని ఇంకోసారి చూపించకుండా మంచిగా ప్రిపేర్ చేశారు ఈ ట్రైలర్ని అయితే. స్టార్ట్ చేయడమే మన త్రిమూర్తుల్ని చూపించుకుంటూ మంచిగా స్టార్ట్ చేశారు. చెడు అనేది అంతమవబోతుందని మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఈ మూవీలో మ్యూజిక్ అయితే చాలా తోపుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి మ్యూజిక్ అయితే నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అయితే నేనైతే ట్రైలర్ని 2 సార్లు చూశాను ఫ్రెండ్స్. ఇలాంటి షాట్లు చూసినప్పుడే ఓం రావు చేసిన సినిమాని అయితే గుర్తు తెచ్చుకుంటే భయం అయితే వేసింది. ఈ మూవీ మంచిగానే ఉండబోతుందని నేనైతే గెస్ చేస్తున్నా. ఎందుకంటే విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. రామాయణం మూవీని సింగిల్ పార్ట్లో చూపించాలంటే అది చాలా కష్టమని ఈ మూవీని అయితే 2 పార్ట్లను అయితే డివైడ్ చేశాడు ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీకి విఎఫ్ఎక్స్ ఎవరు చేస్తున్నారంటే కల్కి మూవీకి చేసిన వాళ్ళే దీనికి కూడా విఎఫ్ఎక్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కల్కి మూవీ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చూశారు కదా, అలానే ఉండబోతుంది ఈ మూవీ కూడా. ఇంకా రామాయణం మూవీని ప్రొడ్యూస్ చేసేది కూడా విఎఫ్ఎక్స్ కంపెనీ సీఈఓని ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. అందుకే మనకు ఆ వీడియోలో క్లారిటీ అంతకన్నా క్లారిటీగా తెలుస్తుంది. ఈసారి డైరెక్ట్ చేసేది దంగల్ మూవీ డైరెక్టర్, సో మంచిగానే తీస్తాడని నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీలోనైతే ఒక కొటేషన్ అయితే బాగా నచ్చింది, ద వార్ టు ఎండ్, ద వార్ టు బిగిన్ అని. ఈ మూవీ కొరకైతే ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో హార్ట్ సింబల్ పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ ద రివ్యూ గాయ్స్.